చూడండి, ఇవి ఏమి అనుకుంటున్నారా? మిగిలిన అన్నంతో పూరీలండి. చాలా సూపర్గా, చాలా బాగా వచ్చినాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇట్లా మిగిలిన అన్నంతో పూరీ అయితే చేసి పెట్టండి పిల్లలకి. ఇలా చేసి పెట్టండి. ఎప్పుడు రైస్ తినుకోకుండా ఇట్లా మిగిలిన అన్నంతో చేస్తే సూపర్గా తింటారు. ఒకసారి అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి. అంత బాగా వస్తున్నాయి. ఒకసారి చూసేయండి మీరు కూడా. ఇక్కడైతే రెడీ అయిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? మిగిలిన అన్నంతో పూరి అయితే చేస్తున్నానండి. చూడండి, మిగిలిపోయిన ఒక కప్ అయితే అన్నం అయితే తీసుకున్నాను. ఇలా ఎప్పుడు పులిహోర అట్లా టమాటా రైస్ అట్లా అది కాకుండా ఇలా అయితే చేసి పెట్టండి పూరి. ఎప్పుడైతే ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకుంటున్నాను. ఒక కప్ రైస్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఒక కప్ రైస్ అయితే వేసేస్తాను. చూడండి, 2 పచ్చిమిరపకాయ అయితే వేసేస్తున్నాను. చుక్క వాటర్ లేకుండా మిక్సీకి అయితే పట్టేసుకున్నాం. ఇప్పుడు వాటర్ అయితే వేయను, వాటర్ వేయకోకుండా అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నాం. చూడండి, ఇలా అయితే మెత్తగా అయితే పట్టేసుకున్నాను. చూడండి, ఇలా పచ్చిమిరపకాయ కూడా మెదిగిపోయింది. ఒకటే ఇట్లా తిప్పితే అదే మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం. చూడండి, ఇలా అయిపోయింది. చుక్క వాటర్ వేయకోకుండా అయితే తడుపుకోవాలండి. ఇప్పుడైతే మనం గిన్నెలోకి అయితే వేసేసుకుందాం. చూడండి, ఇలా గిన్నెలోకి అయితే తీసేసి పెట్టుకున్నాను. మిక్సీ గిన్నెలో నుండి నీట్గా అయితే తీసుకొని దీంట్లోకి అయితే వేసేసుకున్నాను. గిన్నెలోకి అయితే ఇప్పుడైతే మనం కొంచెం ఉప్పు అయితే వేసేస్తామే. చూడండి, అన్నంలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి ఉప్పు వేసుకోవాలా. కొంచెం కారం వేసేస్తున్నాను. కొంచెం పసుపు వేసేస్తున్నాను. చూడండి, ఇవన్నీ అయితే మిక్స్ చేసేసుకుందాం. మొత్తం అయితే కలిపేద్దామే. చూడండి, మొత్తం అయితే కలిపేసాను. ఇప్పుడు గోధుమ పిండి అయితే వేసుకుందాం. మనం ఎంత పడితే అంత వేసుకుందామే. నేనైతే ఒక కప్ అయితే తీసుకున్నాను గోధుమ పిండి. మొత్తం అయితే తడిపేద్దాం. చూడండి, మిగిలిన అన్నంతో ఇలా చేసి పెట్టండి పిల్లలకి. సాయంత్రం కానీ పొద్దున్న టిఫిన్కి కానీ నైట్కి కానీ ఇలా చేసి పెట్టండి. అన్నం పెడితే తినరు కాబట్టి ఇలా చేసి పెడితే పిల్లలు వద్దనుకుండా అయితే తినేస్తారు. ఇప్పుడైతే మొత్తం అయితే తడిపేస్తాను. ఇంకా తక్కువ అనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. తడిపేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇలా తడుపుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసేసి నేనైతే గట్టిగా తడుపుకున్నాను. చూడండి, ఇట్లా తడుపుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసేసి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసి తడిపేద్దామే. మెత్తగా అయితే తడిపేసి ఒక 5 నిమిషాలు అయితే పక్కగా పెట్టేద్దామే. మూతతో పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే పక్కకు పెట్టేస్తాం. చూడండి, పిండి అయితే 10 నిమిషాలు అయినాకైతే చూడండి ఇక సాఫ్ట్గా అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం మళ్ళీ కలిపేసుకుందాం మెత్తగా అయితే. చూడండి, ఎలా నానిందో ఇలా ఉండాలా. ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసాను. ఇప్పుడైతే పూరి అయితే తిక్కేసుకుందాం. చిన్న చిన్న ఉంటలు వేసుకొని చూడండి ఇలా. చూడండి, ఇలా కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా తిక్కేద్దాం. అంత పల్చగా కాదు, అంత మందం కాదు, ఓ రకంగా అయితే తిక్కేసుకుందామే. చూడండి, ఇలా చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఒకసారి చూడండి. ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి. చూడండి, మిగిలిన అన్నంతో ఇలా వేసి పెట్టండి పిల్లలకు. సాయంత్రం కానీ పొద్దున కానీ చూడండి పూరీలు అయితే అవుతాయి. ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి. ఆయిల్ అయితే ఈ ఎక్కినాకైతే పూరి అయితే కాల్ చేసుకుందాం మనం. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ అయితే ఈటెక్కింది. ఇప్పుడైతే వేసేసుకుందాం మనం.
చూడండి కొంచెం మందం దిక్కుతుంటే పూరి బాగా పొంగుతుంది. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. మనకు సల్పాకు కావాలంటే సల్పాకు వస్తాయి, మందం కావాలంటే మందం దిక్కుంటే కొంత సాఫ్ట్గా ఉంటాయి, సల్పాకు దిక్కుంటే క్రిస్పీగా ఉంటాయి. ఇక్కడైతే పూరి అయితే ఎంత బాగా వస్తున్నాయో చూడండి. మొత్తం అయితే తిక్కేస్తాను, మరొకటి అయితే తిక్కేస్తాను, ఇంకోటి అయితే తిక్కేస్తాను. చూడండి మొత్తం అయితే చేసి చూపిస్తానండి మీకు, చేసి కాల్ చేస్తాను. మొత్తం అయితే చేసేసి కాల్ చేస్తాను. చూడండి ఇలా తిక్కుంటే పేప్ అంత మందం కాదు, అంత పచ్చాకు కూడా కాదు. చూడండి ఇలా చూడండి ఇలా చూడండి ఇలా మొత్తం అయితే కాల్చి చూపిస్తాను మీకు. మరొకటి అయితే కాల్చేస్తున్నాను. ఇదైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను. ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఆయిల్ కూడా అస్సలు పెంచడం లేదు. చూడండి మరొక పూరి అయితే కాల్చేస్తున్నాను. అన్నీ కాల్చి తిక్కేసి చూపిస్తాను మీకు, తిక్కేసి కాల్చేస్తాను. అంటే మొత్తం పూరీలు అయితే తిక్కేసాను. ఇప్పుడైతే కాల్చేద్దాం. చూడండి ఎంత బాగా వస్తున్నాయి, అంత బాగా వస్తున్నాయి. మిగిలిన అన్నంతో అయితే ఇలా చేసి పెట్టండి. ఇక్కడైతే కాల్చేద్దాం. ఇక్కడైతే కాల్చేసాను 2. ఇప్పుడైతే కాల్చేద్దాం. చూడండి ఇప్పుడైతే కాల్చేస్తున్నాను. 2 వైపులు ఎంత కలర్ కూడా ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇప్పుడైతే తిక్కిని అయితే కాల్చేస్తున్నాను. ఇంకా ఏదైనా కర్రీ ఉంటే వేసుకొని తినొచ్చు. ఆలుగడ్డ కర్రీ కానీ, బఠానీల కర్రీ కానీ, వంకాయ కర్రీ కానీ ఇలా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా. ఇప్పుడైతే అన్నీ కాల్ చేసి అయితే చూపించేస్తాను మీకు. చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయినాయి. ఇంకా పూరి అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి. సాఫ్ట్గా ఇక్కడైతే క్రిస్పీగా కాల్చినాను. పల్చాగా కాల్చుకుంటే ఇలా వస్తాయి. మనం మెత్తగా అంటే కొంచెం మందం తిక్కుంటే మెత్తగా వస్తాయి. ఇక్కడైతే క్రిస్పీగా అయితే కాల్చేసాను. ఇక్కడైతే మెత్తగా కాల్చేసాను. ఏదైనా కర్రీ ఉంటే వేసుకొని తినచ్చు. ఇప్పుడైతే వంకాయ కర్రీ వేసుకొని అయితే మీకైతే టేస్ట్ అయితే చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఉడికినాయి. లోపల కూడా సాఫ్ట్గా ఎంత బాగా ఉడికినాయి. ఇక్కడైతే క్రిస్పీగా వచ్చినాయి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాము. వంకాయ కర్రీ వేసుకొని పూరి అయితే టేస్ట్ అయితే చేద్దాం. చాలా బాగా వచ్చినాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా మిగిలిన అన్నంతో పూరి అయితే ట్రై చేయండి. చాలా బాగా వచ్చినాయి. ఒకసారి అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సుచిశేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.